హలో అండి, వెల్కమ్ టు శుభ డిజైనర్స్. ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను నేను. సో ఫస్ట్ మనము లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవడానికి లైనింగ్ నేను 1 మీటర్ తీసుకున్నాను. సో ఫస్ట్ మనము ఒక ఫోల్డ్ ఇట్లా వేసుకుని ఇంకొక ఫోల్డ్ మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. సో క్లోజ్డ్ మన వైపు ఉండాలి అండ్ ఆపోజిట్లో ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్లో ఇట్లా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక మార్క్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 1/2 ఇంచు మార్జిన్ మనము ఖర్చుకు పెట్టుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనం లెంత్ మార్క్ చేసుకునేటప్పుడు మనము బ్లౌజెస్ని ఇట్లా పెట్టుకుని మనం షోల్డర్ పైన దగ్గర నుంచి మనము ఈ టక్స్ దగ్గరికి ఇట్లా లాగి పట్టుకుంటాం. సో 14 ఇంచెస్ లెంత్ వచ్చింది. సో 14 ఇంచెస్ దగ్గర ఈ డాట్ నుంచి మనం 14 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకుంటున్నాం. 14 ఇంచెస్ దగ్గర మనం ఒక లైన్ వేసుకుంటున్నాం. మనం నెక్స్ట్ ఇదే 14 ఇంచెస్ దగ్గర కూడా ఇట్లా కూడా ఒక మార్క్ వేసుకుంటాం. సో ఒక 1/2 ఇంచు మనము ఖర్చుకి షోల్డర్ పైన ఖర్చుకి మార్క్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనము నడుము లూజ్ తీసుకుంటున్నాను. నడుము లూజ్ వచ్చేసి మనం ఎప్పుడు కూడా హుక్ పట్టీ దగ్గర నుంచి ఇట్లా టేప్ని ఇట్లా తీసుకుని సేమ్ మనం ఇట్లా లాగి పట్టుకుని ఇట్లా తీసుకుంటాం. సో బ్లౌజ్ వచ్చేసి ఇంచుమించు 28 ఇంచెస్ వచ్చింది. సో మనం కాజా పట్టీని ఎప్పుడు కూడా లోపలికి ఫోల్డ్ చేసి మనం తీసుకుంటాం. 28 ఇంచెస్ బై 4 సో ఈక్వల్ టు 7 ఇంచెస్. మనకి నడుము లూజ్ వచ్చేసి 7 ఇంచెస్. ఆ 7 ఇంచెస్ని మనం ఎట్లా తీసుకోవాలంటే ఫస్ట్ 28 దగ్గర నుంచి టేప్ని ఇట్లా ఒక ఫోల్డ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం టేప్ని ఇంకొక ఫోల్డ్ కూడా చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనము ఇక్కడ ఎంత వస్తుందో చూసుకోవాలి. 7 ఇంచెస్ వచ్చింది. సో ఆ 7 ఇంచెస్ని మనము వేస్ట్ రౌండ్ కింద మనం పెట్టుకుంటున్నాం. ఒక 1 ఇంచు మనం వెనకాల డాట్స్ వస్తాయి, దానికి ఒక 1 ఇంచు తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనము ఫస్ట్ షోల్డరు నెక్కు మార్క్ చేసుకుంటాం. నెక్కు షోల్డరు మార్క్ చేసుకునేటప్పుడు అసలు ఇది ఏ సైజు బ్లౌజ్ అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ మనము 28 ఇంచెస్ 28 అండ్ 29 30 ఇవన్నీ కూడా చిన్న సైజు బ్లౌజెస్. నెక్స్ట్ 31 32 33 ఇవన్నీ కూడా పెద్ద సైజు బ్లౌజెస్. ఫస్ట్ ఇది ఏ సైజు బ్లౌజ్ అన్నది మనం చూసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ఇది మనకి 28 ఇంచెస్. 28 ఇంచెస్ అంటే ఇది చిన్న సైజు బ్లౌజ్. చిన్న సైజు బ్లౌజ్కి ఫస్ట్ మనము ఒక 2 ఇంచెస్ నెక్ తీసుకుంటే సరిపోతుంది. 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటాం. మొత్తం ఓవరాల్గా ఒక 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనము
ఎంత అనేది చూసుకుంటాం. ఇదే 5 ఇంచెస్కి మనము ఆర్మ్ డౌన్ కొలతకు కూడా ఒక మార్క్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ చెస్ట్ చూసుకుంటాం. చెస్ట్ ఎప్పుడు కూడా మనకు ఆది బ్లౌజ్తో పని లేదు. సో మనం ఇది చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనేది చూసుకుంటాం. ఇది 28 ఇంచెస్ కాబట్టి మనకి వేస్ట్ రౌండ్ ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ కలుపుకుంటే మనం 1 ఇంచ్ కలుపుకుంటే వేస్ట్ రౌండ్ మొత్తం ఓవరాల్గా 28 ఇంచెస్. సో బై 4 ఈక్వల్ టు 7 ఇంచెస్ వచ్చింది. దీనికి చిన్న సైజ్ బ్లౌజ్కి ఒక 1 ఇంచ్ కలుపుకుంటే మనకి 8 ఇంచెస్ చెస్ట్ లూజ్ వస్తుంది. చెస్ట్ అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచెస్ తీసుకోవాలి. సో ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 8 ఇంచెస్ దగ్గర మనము చెస్ట్కి 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాం. చెస్ట్ ఎక్కడ వస్తుంది అని డౌట్ రావచ్చు మీకు. సో మనం ఎవరికైనా ఏ సైజు వారికైనా సరే 6 ఇంచెస్ దగ్గర మనకి చెస్ట్ రౌండ్ తీసుకోవాలి. సో ఒక 2 ఇంచెస్ మనము ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది మన చాయిస్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. సో ఇప్పుడు మనము 5 ఇంచెస్కి ఇక్కడ ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకున్నాం కాబట్టి దాని వైపు ఒక లైన్ వేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం 1.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5 తీసుకోవచ్చు. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచు కార్నర్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాం. సో ఈ ఆర్మ్ డౌన్ స్కేల్తో మనము ఇట్లా మార్క్ చేసుకోవాలి. బిగినర్ కంపల్సరీ ఆర్మ్ డౌన్ స్కేల్ యూస్ చేయాలి. సో ఇప్పుడు మనం నెక్ తీసుకుంటాం. నెక్ ఎంత వైపు ఉన్నది ఎంత కావాలి అన్నది ఫస్ట్ మనము ఈ డాట్స్ 2 ఇట్లా పెట్టుకుని ఈ మిడిల్లో ఎంత వస్తుందో చూసుకుంటాం. సో ఇప్పుడు మనం ఇది ఎంత వస్తుందో మనం టేప్తో కొలుసుకుంటాం. 5 ఇంచెస్ వచ్చింది. అదే 5 ఇంచెస్ని ఇక్కడ మనం ఒక మార్క్ వేసాం కాబట్టి ఆ మార్క్ పైకి ఇట్లా పెట్టుకుంటున్నాం. 5 ఇంచెస్ దగ్గర ఒక 1/2 ఇంచు మనము పైకి పెట్టుకుంటాం. పైపింగ్ వేసుకున్నా లోపలికి ఫోల్డ్ చేసుకున్నా సో ఇక్కడికి పెట్టుకుంటాం. సో ఇక్కడ కూడా మనం ఒక లైన్ వేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనము ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచు కలుపుకుని ఇక్కడ 2.5 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకుంటున్నాం. సో ఈ 2 లైన్స్ని మనం మార్క్ కలుపుకుంటున్నాం. మనము దీనిలోనే మనకి ఏ నెక్ కావాలన్నా ఈ బాక్స్లోనే మనం మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను రౌండ్ నెక్కి మార్క్ చేస్తున్నాను. సో రౌండ్ నెక్ మార్క్ చేయడానికి మనం ఇట్లా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకు ఈ బ్లౌజ్ నెక్ ఇది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏమి కూడా బ్లౌజ్ కొలతలు అసలు నడుము వేస్ట్ కొలత తప్ప కనవ ఏమీ తీసుకోలేదు. సో ఈ నెక్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకోవాలంటే మనం బ్లౌజ్ని ఈ 2 షోల్డర్స్ని ఇట్లా కలిపి పట్టుకుని మనం ఇట్లా పెట్టుకుని ఇక్కడ మనం ఖర్చుకు ఎక్స్ట్రా పెట్టాం కదా దాని క్రింద నుంచి మనం ఇట్లా పెట్టుకుంటే ఈ నడుము ఈ రౌండ్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకైతే సరిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుంటాం. మనం మార్క్ చేసిన విధిగా కట్ చేసుకుంటాం. సో మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. నడుము లూజ్ ఎంత వచ్చింది మనకి 7 ఇంచెస్. అదే 7 ఇంచెస్ మనకి ఆర్మ్ డౌన్ కూడా సరిపోవాలి. ఎగ్జాక్ట్లీ 7 ఇంచెస్ సరిపోయింది. ఓకే, మన ఆర్మ్ డౌన్ సరిపోకపోతే మనం ఈ మార్క్ని కొంచెం పైకైనా కిందకైనా చేసుకోవాలి. సో ఒక గీత అటు ఇటు వచ్చినా నో ప్రాబ్లం. సో ఇదే విధంగా ఇప్పుడు మనం కట్ చేసుకుంటాం.
ఈ మార్కర్ వీల్తో ఒకసారి మనం ఇట్లా మార్క్స్ పెట్టుకోవాలి. మనం ఇట్లా మార్క్ పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా కింద వైపు మార్క్ పడుతుంది. ఇప్పుడు మనము వెనకాల డాట్ కోసం మార్క్ చేసుకుంటాం. ఏ సైజు వరకైనా డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడికి ఎంత ఉందో మనం ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాం. ఇట్లా ఫోల్డ్ చేసుకుని దాన్ని ఇట్లా రఫ్ చేసుకుంటే మనకి ఇక్కడ మార్క్ పడిపోతుంది. సో ఇక్కడ నుంచి ఒక 4 ఇంచెస్ మనం మార్క్ పెట్టుకుంటాం. అదే పెద్ద సైజ్ వాళ్ళకైతే 4.5 అయినా పెట్టుకోవచ్చు. సో మ్యాక్సిమం ఎవరికైనా కూడా 4 ఇంచెస్ 3.5 ఇంచెస్. సో ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి అదే ఆ 1 ఇంచ్ని మనం ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు మార్జిన్తో మనం ఇక్కడ ఒక లైన్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మరలా దీని మీద కూడా మనం మార్కింగ్ లైన్స్తో మనం ఇట్లా వేసుకుంటే వెనక్కి సేమ్ మనకి మార్కింగ్ పడిపోతుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో బ్యాక్ పార్ట్ రెడీ. ఇప్పుడు మనము ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటాం. ఈ డాట్ దగ్గర కూడా ఒక మార్క్ వేస్తున్నాను. ఇది బ్యాక్. సో ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేసుకుంటాం. హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు కూడా క్లోజ్డ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి. సో ఫస్ట్ మనం ఇట్లా మార్క్ చేసుకుంటాం. మనం ఎడ్జెస్ సమానంగా ఒక మార్క్ వేసుకుంటున్నాను. మనము ఫస్ట్ పైపింగ్ వేసుకోవాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ తీసుకుంటాం. సో దీన్నే ఫోల్డింగ్ చేయాలి, హెమ్మింగ్ చేయాలనుకుంటే ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి ఒక బోర్డర్ యాడ్ చేస్తాను. దానివల్ల నేను ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ హ్యాండ్ లెంత్ ఎంతో చూసుకుంటాం. సో హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎగ్జాక్ట్ 10 ఇంచెస్ ఉంది. సో మనం ఇక్కడ మార్క్ పెట్టాము కదా, ఇక్కడ మార్క్ పెట్టిన దగ్గర నుంచి 10 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకుంటున్నాను. సో ఒక 1/2 ఇంచు పైకి ఒక మార్క్ వేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్ లూజ్ చూస్తున్నాం. లూజ్ వచ్చేసి మనం బ్లౌజ్ని ఇట్లా పెట్టుకోవచ్చు. మనము ఒక 2 ఇంచెస్ ఖర్చు తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఒక 3 ఇంచెస్, ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఒక 3 ఇంచెస్ డౌన్ తీసుకుంటున్నాను. పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే ఒక 3.5 ఇంచెస్ తీసుకుంటాం. సో మనం ఆది బ్లౌజ్తో పని లేదు మనకి. సో మనం నడుము లెంత్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుంటాం. నడుము లెంత్ ఎంత వచ్చింది? సో మనకి ఫస్ట్ నడుము లెంత్ ఎంత వచ్చింది? 7 ఇంచెస్ వచ్చింది. ఆ 7 ఇంచెస్ దగ్గర మనం ఇక్కడ ఒక మార్క్ వేసుకుంటాం. ఇంచెస్ దగ్గర. సో ఖర్చు ఒక 2 ఇంచెస్. ఈ 2 లైన్స్ మనం కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్ ఎట్లా తీయాలి అంటే, సో ఫస్ట్ ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటున్నాను. దాని క్రింద ఒక 1/2 ఇంచుకి
ఒక మార్జిన్. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ 2 మార్క్స్ని ఇట్లా కలుపుకుంటూ ఇప్పుడు మళ్ళీ మనకి ఈ చంక రౌండ్ మనకి బ్లౌజ్ చంక రౌండ్ సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. సో మనము ఆది బ్లౌజ్తో మనకి అవసరం లేదు. సో మనకి ఈ చంక రౌండ్ ఎంత వచ్చిందనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఫస్ట్ ఈ చంక రౌండ్ ఎంత వచ్చింది, మన ఖర్చుకు వదిలేసి ఎంత వచ్చింది అనేది ఒకసారి చూసుకుంటున్నాం. మొత్తం 8.5 ఇంచెస్ వచ్చింది. 8.5 2 గీతలు ఎక్స్ట్రా వచ్చింది. సో అలానే ఇక్కడ కూడా వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అలానే వచ్చింది. 8.5 ఇంచెస్ 9 ఇంచెస్కి ఒక గీత తక్కువ వచ్చింది. సో ఇప్పుడు ఇదే విధంగా మనం కట్ చేసుకుంటాం. మనం ఇట్లా కరెక్ట్గా చూసుకున్నప్పుడైతే మనకి చంకలో ముడతలు రావడం కానీ హెచ్చు తగ్గులు రావడం కానీ జరగదు. క్లాత్ ఒక ఎక్స్ట్రా రావడం కానీ జరగదు. సో మనము మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇక్కడ కూడా ఒక మార్క్ వేసుకుంటే మనకి వెనకాల కూడా మనకి పడిపోతాయి. సో ఇప్పుడు మనకి ఆమ్ డౌన్ లో చంక తీసుకుంటాం. సో ఫస్ట్ లో చంక తీసుకోవడానికి ఎప్పుడు కూడా ఇటు నుంచి ఒక 1 ఇంచు దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. సో ఇక్కడి నుంచి ఇవి 4 లేయర్స్ ఉంటాయి కాబట్టి ఒక లేయర్ని ఇట్లా తీసేసుకుని ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి దీనికి ఎంతవరకు వచ్చిందో చూసుకుంటాం. దీని నుంచి టేప్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్క్ వేసుకుంటాం. ఇప్పుడు మనం పెద్ద సైజు బ్లౌజులు అయితే 3/4 ఇంచు తీసుకుంటాం. ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఒక 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. సో మనం ఈ 1/2 ఇంచు దగ్గర నుంచి ఇట్లా తీసుకోవాలి. సో మనం ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ భాగం కట్ చేసేటప్పుడు మనం ఓపెన్స్ మన వైపు ఉండాలి. సో మనము ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఆధారంగా ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాం. మనం ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక మార్క్ వేసుకుంటున్నాం. సో మనం స్ట్రైట్ కట్ అయితే కనుక మనం ఇట్లా ఈ బ్యాక్ పీస్ని ఇట్లా స్ట్రైట్గా పెట్టేస్తాం. సో ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం కొంచెం క్రాస్గా పెడుతున్నాం. మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉన్నది అలానే మనం చుట్టూతో మార్క్ వేసుకుంటాం. సో ఇప్పుడు ఈ పార్ట్ని తీసేస్తున్నాను. సో మనం ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. దీన్ని మనం ఇక్కడ ఒక మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవాలి.
ఇక్కడ కూడా కరెక్ట్గా ఉండడం కోసం ఒక లైన్ వేసుకుంటున్నాను. ఇది ఎక్స్ట్రా ఉప్పట్టి కాజా పట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనము కొంచెం ఆన్ డౌన్ ఫ్రంట్ పార్ట్ లోచంక తీసుకుంటాం. ఒక పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇటు నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను. అదే 2 ఇంచెస్ ఇక్కడ కూడా మార్జిన్ పెట్టుకుంటాం. సో ఈ 2 ఇంచెస్ దగ్గరికి ఒక లైన్ వేస్తున్నాను. సో మనకి ఇది షేప్ బెల్ట్కి. సో ఇప్పుడు మనకి ఏ సైజ్ వారికైనా సరే బ్లౌజ్కి మనకి లెంత్ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి మినిమం ఒక 6 ఇంచెస్ ఉంటుంది. సో మనం 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను. సో ఇప్పుడు మనం నెక్ ఎంత ఉన్నదన్నది ఒకసారి మార్క్ చేసుకుంటాం. ఈ బ్లౌజ్కి నెక్ డీప్ ఎంత ఉందన్నది ఒకసారి చూసుకోవాలి. సో ఈ బ్లౌజ్కి నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్ ఉంది. సో మనం అదే 6.5 ఇంచ్ని ఇక్కడ మార్జిన్ వేసుకుంటున్నాను. మనం పెట్టింది సో మనం ఇట్లా పెట్టింది కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ మార్జిన్ దగ్గర నుంచి కరెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు మనము ఇది షేప్ బెల్ట్కి. సో ఇప్పుడు ఏ సైజు బ్లౌజ్ వారికైనా సరే ఇటు నుంచి ఒక 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. సో ఎప్పుడు కూడా మనకి పెద్ద సైజు బ్లౌజులు అయితే కనుక పెద్ద సైజు బ్లౌజులు అయితే ఈ మధ్యలో పెట్టుకునే మనం షేప్ డాట్ ఆధారంగానే మనకి బ్లౌజ్ కరెక్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ పెద్ద సైజు బ్లౌజులు అయితే ఒక 2.7 2.5 3 ఇంచులు పెడతాం. ఇది స్మాల్ సైజ్ బ్లౌజే కాబట్టి ఒక 2.5 ఇంచెస్ మనం తీసుకుంటున్నాం. సో 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటున్నాం. సో ఇటు నుంచి డాట్ పొడవు కూడా ఒక 2.5. ఈ రెండు మార్జిన్ని ఇట్లా కలుపుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటు నుంచి ఒక 1 ఇంచు మార్క్ పెట్టుకుంటున్నాం. ఇటు నుంచి కూడా ఒక 1/2 ఇంచు. ఇక్కడ మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచు కిందకి పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు మనము ఈ రెండు మార్జిన్ని ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా. సో ఈ రెండు మార్జిన్ని మనం కలుపుకుంటూ ఇట్లా మార్క్ చేస్తాం. సో ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇటు దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు క్రిందికి పెట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి ఒక 4 ఇంచెస్ వచ్చింది. 4 ఇంచెస్లో సగం తీసుకుని ఇక్కడ ఒక మార్క్ వేసుకుంటాం. ఇక్కడ నుంచి ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఒక 2.5 ఇంచెస్. సో ఇప్పుడు మనం ఈ మెయిన్ డాట్ ఇక్కడ
ఆమ్ డౌన్ దగ్గర ఒక మార్క్ కావాలి. సో ఇప్పుడు మనం ఇదే రకంగా కట్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఈ డాట్ వేస్తాం కాబట్టి మనం ఇక్కడ కొంచెం ఉక్కు పట్టి కాజా పట్టి దగ్గరకు రాకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ ఒక 1/2 ఇంచు 1 ఇంచు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాం. సో మనం మార్క్ పెట్టిన విధిగా కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఈ మెయిన్ డాట్ దగ్గర మార్కర్ వీల్తో ఇట్లా రబ్ చేసుకుంటాం. సో ఈ 2 మార్కుల దగ్గర ఒక డాట్ పెట్టుకుంటాం. ఈ 2 డాట్స్ని కలుపుకుంటే మనకి ఎక్కడికి వస్తుందో అక్కడ ఇట్లా రఫ్ చేసుకుంటాం. ఇట్లా చేసుకున్న తర్వాత దీనికంటే కూడా ఒక 1/2 ఇంచు లోపలికి తీసుకుంటాం. లోపలికి తీసుకొని ఒక మార్క్ వేసుకుంటాం. సో ఈ మార్కు పొడవు వచ్చేసి ఏ సైజు వరకైనా ఒక 3.5 ఇంచెస్ సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ కూడా మనం మార్కర్ వీల్తో సెట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ కొంచెం ఇట్లా తీసుకుంటాం. నెక్ సో ఫ్రంట్ కూడా మనం కొంచెం ఇట్లా తీసుకుంటే లోపలికి కొంచెం క్రాస్గా తీసుకుంటే మనకి నెక్ పట్టినట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి కూడా ఇక్కడ నుంచి మనం పైకి తీసుకుంటాం. ఈ స్టిచ్ ఇట్లా పైకి ఎందుకు తీసుకుంటామంటే మనం 2 కలిపేటప్పుడు ఎక్కువ తక్కువలు కాకుండా ఉండడం కోసం మనం ఇట్లా తీసుకుంటాం. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కూడా కొంచెం తీసుకుంటాం. సో ఇప్పుడు మన షేప్ బెల్ట్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ పీస్కి మనం ఒక స్కేల్ ఎంత ఉంటుందో అంతవరకు మనం ఇది నడుం బట్టీకి తీసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని ఆధారంగా చేసుకుని బ్యాక్ లెంత్ ఎంత ఉందో చూసుకుంటాం. సో బ్యాక్ లెంత్ ఎంత ఉందో ఇక్కడ మార్క్ చేసుకుంటాం. సో మనం కాజా పట్టి ఎటువైపైనా పెట్టుకోవచ్చు. సో మనం హుక్ పట్టి ఎటువైపు అనుకుంటున్నాం ఇటువైపు ఎవరికైనా సరే ఒక 3.5 ఇంచెస్ ఇక్కడ మార్జిన్ తీసుకుంటాం. సో ఇటు మనం
రెండు జాయింట్లు చేసే దగ్గర అయితే ఒక 3 ఇంచెస్. ఇటు హుక్ పట్టి దగ్గర నుంచి చిన్న బ్లౌజ్ కాబట్టి 3.25 ఇంచెస్కి ఒక మార్క్ వేస్తున్నాను. అదే పెద్ద సైజు బ్లౌజ్లో అయితే 4 ఇంచెస్కి తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 2.5 ఇంచెస్. సో ఈ 3 మార్కుల్ని కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం ఇటువైపు కొంచెం క్రాస్గా తీసుకోవాలి. హుక్ పట్టి కాజా వైపు క్రాస్గా తీసుకోవాలి. సో షేప్ బెల్ట్ కూడా రెడీ. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను. సో మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు మనం బ్లౌజ్ని ఇట్లా పెడతాము. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉన్నదో అలానే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం. కొంచెం ఎక్స్ట్రా తీసుకుని ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా మనం జాయిన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం అదంతా కూడా ఎడ్జెస్ని సమానంగా చేసుకుంటాం. సో ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్. ఇప్పుడు హ్యాండ్స్. వేస్టేజ్లో మనం షేప్ బెల్ట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.